పేరు వస్పర్ శంకరయ్య, మున్సిపల్ చైర్మన్ ఆలేరు. బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి మరి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ఆలేరు పట్టణ ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆలేరులో మరి నేను 27 తారీఖు జనవరి మరి 2020 రోజున ప్రమాణ స్వీకారం చేసి మరి 4వ సంవత్సరం దగ్గరకు వస్తుంది. మరి ఈ 4 సంవత్సరాల సమయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఆలేరు మున్సిపాలిటీ నిధుల నుండి 8 కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఓపెన్ డ్రైనేజ్ అయితేనేమి, ఇతరత్ర మరి అభివృద్ధి కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున మేము పాల్గొని 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలేరు అభివృద్ధికి మేమందరం కూడా మా పాలకవర్గం సహకరించి పనిచేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు స్థానికంగా ఉన్నటువంటి మరి మన శ్రీమతి గొంగిరి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 20 కోట్ల రూపాయలు తెచ్చి పెద్ద ఎత్తున సెంటర్ లైటింగ్ అయితే ఏంది, మరి సీసీ రోడ్లు అయితే ఏంది, మరి ఓపెన్ డ్రైను ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురికిని తీసివేసే విధంగా మరి అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ 15 కోట్ల రూపాయలు మొన్న ఎలక్షన్ల లోపల తెచ్చినటువంటి ఘనత శ్రీమతి గొంగిరి సునీతా మహేందర్ రెడ్డి గారికి దక్కింది. అవిటి కూడా ఇప్పుడు దాంట్లో 3 కోట్ల రూపాయలతోని మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణం, అట్లాగనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, అంతేకాకుండా ఈ వాగు నిర్మాణం కూడా చేయడంలో మరి ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది. అవి కూడా త్వరలో మరి మాకు ఈ సంవత్సర కాలం ఉంది, ఆ సంవత్సర కాలంలో అవి కూడా పూర్తి చేసి ఆలేరు అభివృద్ధిలో ముందుంచుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మరి అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మరి అందరూ కూడా అనుకున్నారు. మరి అనుకోని విధంగా ఈరోజు జరగడానికి జరిగింది. సరే, ఏది ఏమైనా బీఆర్ఎస్తోనే ప్రజలందరూ వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి వేసిన వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని అరే కేసీఆర్ గారు ఓడిపోయారా అనే రీతిలో మరి మహిళలు అయితేనేమి, అట్లాగే వృద్ధులైతేనేమి, పింఛన్దారులు అయితేనేమి వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మరి కాంగ్రెస్ ముందుకెళ్తూ ఉన్నది. 28 తారీఖు నుండి 6 తారీఖు వరకు అని చెప్పేసి మరి అన్ని అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటా ఉన్నారు. మరి అవి కూడా 6 గ్యారెంటీలు తప్పకుండా మరి అమలు చేయాలి. అమలు చేయకపోతే అధోగతి పాలు మరి మిమ్మల్ని ఎక్కడ పక్కన పెట్టే పరిస్థితి, మరి అదే ప్రజలు ఎవరైతే మీ కోట్లు వేశారో వాళ్ళే పక్కన పెడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో సంక్షేమ పథకాలకు మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఏ ఫామ్లో నింపుకోలే. కేసీఆర్ గారు ఏ ఫామ్ చూసి మీకు రైతు బంధు ఇచ్చిండు, ఏ ఫామ్ చూసి రేషన్ కార్డు ఇచ్చిండు, ఏ ఫామ్ చూసి రైతు బీమా ఇచ్చిండు, ఏ ఫామ్ చూసి దళిత బంధు ఇచ్చిండు. ఇవన్నీ కూడా మీకు గుర్తులేవా? మరి మీకు చేయడం చేతనైతే లేదా? మరి ఈ అప్లికేషన్ ఫామ్స్ దేనికోసం అని చెప్పేసి అందరి మరి ఉన్న రేషన్ కార్డులు కట్ చేయడానికా? మరి ఇవన్నీ ఏదానికో మరి మీకు ఇప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నారో మీకే అర్థమైతలేదు. ఆ ఫామ్లు ఏం చేస్తారో మేము వేచి చూస్తాం. 100 రోజుల టైం ఇచ్చారు కాబట్టి మేము ఎవరిని విమర్శించే పనిలో లేము. మరి మీరు ఏం చేస్తారో చూస్తాం. 100 రోజులలో మీరు చేస్తారన్న 6 గ్యారంటీలు అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తాను. లేకపోతే ప్రజలే పక్కన పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.